ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా భర్త చావు కారణమైన వాళ్ళు ఇవాళ నన్ను నా అన్నని దోషులుగా చెయ్యొచ్చు, కానీ ఆ దైవం చూస్తూ ఊరుకోడు. వాస్తవాన్ని నిరూపించి నా నిజాయితీతో అందరి కళ్ళు తెరిపించి ఈ ఇంటి కోడలిగా, దేవరపాటి భార్గవనాయుడు భార్యగా తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఆ శారద ఏయాలైతే ఈ ఇంట్లో అడుగు పెట్టినాదో ఆ క్షణం నుంచే ఈ ఇంటికి చీకటి తెరలు అలుముకోవడం మొదలయ్యుండాయి. అట్టాంటిది ఇయాల దాని కూతురు కూడా కోడలై అడుగు పెడితే ఇంక ఈడ మనం ఏమైపోవాలా? అట్లా ఏం జరగకూడదమ్మి. జరగకూడదని మనం అనుకుంటే దైవం తాను చేయాల్సింది చేయకుండా ఉంటాడు. ఆ జ్ఞానం ఆ రోజు మీ పెద్దమ్మకు లేకుండా పోయింది. మీ పెద్దమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్న మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి మీ నాన్నను ఒక శత్రువుగానే చూస్తూ వచ్చింది. మీ అత్తయ్యను కూడా తన శత్రువు చెల్లి అనే ద్వేషించిందే కాని ఏనాడు అన్న భార్యగా, తన వదినగా అఖిల శారదను చూడలేదమ్మా. అందుకేనేమో వెంకీ, ఆ రోజు తన అన్న చావుకి కారణం మేమే అని మీ మామయ్యను నన్ను దోషిగా చూపిస్తే కూడా జెండు ఆలోచన కూడా లేకుండా ఆ నేరం మేమే చేశామని మీ అత్తయ్య నమ్మేసింది. ఆ క్షణం నుంచి మా మీద ద్వేషం తను మరింత పెంచుకుంటూ వచ్చింది. ఆ కారణంగానే వెంకీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను కానీ నా బిడ్డలు కానీ తిరిగి ఈ ఊరు రావడానికి నా మనసు ఒప్పుకోలేదు. తప్పు చేశావమ్మా. మామయ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేశారు. వెంకీ, అవునమ్మా, నువ్వు మావయ్య ఏ నేరం చేయలేదని మీకు తెలిసినప్పుడు తెగించి న్యాయం కోసం పోరాటం చేయాలి. ఆ అఖిలాండేశ్వరి ద్వేషానికి ఎదురెళ్ళి నిలబడాలి. అంతేగాని మీరు చేసిందేంటి? అందరి దృష్టిలో తప్పొప్పుకొని పారిపోయారు. ఆఖరికి నీ కన్న బిడ్డలమైన మాకు కూడా ఏం జరిగిందో ఇంతవరకు తెలియకుండానే పెంచావు. అమ్మా, తల్లిగా నువ్వంటే ఏంటో చెల్లికి నాకు తెలుసు కాబట్టి మేము వాస్తవాన్ని అర్థం చేసుకోగలం. ఊర్లో జనం ఎలా అర్థం చేసుకుంటారమ్మా? మనం వాళ్ళకి ఏ వాస్తవాన్నైనా అర్థం చేయించి తీరాలి. అమ్మా, నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది. అత్తయ్య చెడ్డది కాదు, కేవలం అహంకారి. ఆ అహాన్ని మామయ్య దెబ్బతీశాడు కాబట్టే ఆయన మీద కోపాన్ని పెంచుకుంది. ఆ కోపాన్నే ఎవరో తమ స్వార్థానికి వాడుకుని కుటుంబాన్ని ముక్కలు చేసి మనందరికీ, ఈ ఊరిని, నాన్న వాళ్ళని దూరం చేశారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు బాధపడకమ్మా అని పాతకాలపు మాటలు చెప్పేవాడు కాదమ్మా నీ కొడుకు. కొత్త ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉన్నవాడు, గుండెల నిండా దమ్మున్న టెంపర్తో ఉన్నవాడు. ఆ టెంపర్తోనే చెప్తున్నాను, ఇంతవరకు జరిగింది కాదు, ఇక ముందు ముందు జరగాల్సిన కథేంటో నేను నడిపిస్తాను.
నువ్వు ఏ నేరం చేయలేదు అని ఊరందరిలో నేను నిరూపిస్తాను. అలా జరగాలంటే అసలు నాన్న చావుకి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మామయ్య తిరిగి ఈ ఊళ్ళో అడుగు పెడితే గాని ఏం జరిగిందో తెలుసుకోలేమమ్మా. నాన్న సాక్షిగా నీకు మాటిస్తున్నానమ్మా, మామయ్య ఎక్కడున్నా తీసుకొస్తా. దేవరపాటి వంశ కోడలిగా నీకు దక్కాల్సిన గౌరవాన్ని నీకు దక్కేలా నేను చేస్తాను. అలాగే ఆలపాటి వారి ఇంటి కోడలిగా నా చెల్లిని ఆ ఇంట్లో అడుగు పెట్టిస్తాను. కానీ వెంకీ, అమ్మా, ఇది నా ఊరమ్మా. నాకంటూ ఓ వంశం ఉంది, దానికో రేంజ్ ఉంది. ఇంతకాలం నా కెపాసిటీ ఏంటో నాకు మాత్రమే తెలుసు. మన బ్లడ్కున్న హార్స్ పవర్ ఏంటో ఇప్పుడేగా తెలిసింది. అమ్మా, ఇంత తెలిసాక కూడా నేను కామ్గా ఉంటే ఎలా? మా అత్తకి ఆవిడ పక్కనున్న చెత్తకి మన సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తా. నాన్న వెంకీ, ఎందుకేరా నీకిన్ని రోజులు అసలు గతం ఏంటో తెలియనివ్వకుండా దాచింది? ఎక్కడ లేనిపోని గొడవలకు వెళ్ళి నీ ప్రాణం మీదకు తెచ్చుకుంటావో, మాకు దూరం అయిపోతావో అన్న భయమే నా గొంతు నీకేమీ చెప్పకుండా మోగబోయింది. దయచేసి నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు చాలు. అమ్మా, నువ్వు ఈ విషయంలో 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం వినను. నా తల్లిపై పడ్డ నింద నిజం కాదని నిరూపించే నా పోరాటాన్ని, నా ఆవేశాన్ని ఎవరూ ఆపలేరు. అది కాదు నాన్నా. అమ్మా, ప్లీజ్ నువ్వు ఇంకేం చెప్పకు. అన్నయ్య, బావి ఇక్కడున్నాడు. ఓహో, ఈ బకోడి గారు ఇక్కడే ఉన్నాడా? చూస్తుంటే ఏదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నాడే. వాడెలా ఉంటే మనకెందుకులే, ముందు నా వలపు వల వేసి నా ప్రేమ నాటకాన్ని కొనసాగించడమే. మ్యాగీ, కమాన్, చూపించు నీ ట్రాపింగ్ పవర్.